స్మరామి నారాయణ తత్వమవ్యయం నీ పాదకమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాంతాపార భూతదయును తాపసమందార దయసేయగదే దండమయా విశ్వంబర దండమయా పుండరీక గణేంద్రహరి దండమయా నీకు ఎప్పుడు దండము కృష్ణ నీవే తల్లివి తండ్రివి నీవే గురుడవు దైవము నీవే నా సకుడన్ నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణ. అందరికీ స్వాగతం అమ్మ. పురుషోత్తమ మాసంలో మనం దివ్యమైనటువంటి మహిమాన్వితమైనటువంటి శ్రీమద్ భాగవత పారాయణం మొదలుపెట్టాం. మొదటి రోజు మనం భాగవత మహాత్మ్యం గురించి తెలుసుకున్నాం. మహిమ తెలియనిదే, మనకి విలువ తెలియనిదే మన శ్రద్ధ దానిపైన ఉండదు. ముందుగా దృష్టి ఉండదు, తర్వాత మనసు పెట్టాం, మనసు పెట్టినా దానిపైన శ్రద్ధ ఉండదు. కాబట్టి భాగవతం యొక్క మహిమ మనం తెలుసుకున్నాం. అందులో భాగంగా ఇది ఎంత ఘోరమైన పాపాలు తెలియక చేసిన పాపాలైనా కూడా విముక్తి పొందడానికి సాధనం భాగవతమే అన్న విషయం మనం ధుందుకారుడు కథ ద్వారా మనం భాగవతంలో చెప్పబడిన కథ ద్వారా మనం తెలుసుకున్నాం. అయితే అక్కడ ఏం జరిగింది? ఆ 7 రోజుల భాగవత సప్తాహంలో ఎప్పుడైతే గోకర్ణుడు తన సోదరుని యొక్క పిశాచ రూపం నుంచి విముక్తి కలిగించి దివ్య శరీరాన్ని ఆయనకు వచ్చేలా చేసి విష్ణు పార్షదులు వచ్చి తన సోదరుణ్ణి వైకుంఠానికి తీసుకెళ్లేటువంటి మహద్భాగ్యం కలిగింది భాగవత సప్తాహం ద్వారా. అయితే అది ఎలా జరిగిందన్న విషయం కూడా మనకు చెప్పడం జరిగింది. వెదురు చెట్టు ఉంటే ఆ వెదురు చెట్టులో ఆ పిశాచ అయినటువంటి దుందుళి పిశాచ రూపం అందులో ఉంటే ఈ భాగవత సప్తాహం అంటే 7 రోజులటువంటి యజ్ఞం, ఏదైతే భాగవత యజ్ఞం జరుగుతోందో ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క కణుపు దగ్గర బ్రేక్ అయిపోయేది. అట్లాగా 7. ఈ 7 అన్నది మనకి 2 రకాలుగా తీసుకోవాలి. ఇక్కడ మనకి షట్చక్రాలు, ఈ చక్రాలు దాటి వెళ్తే ముక్తి వస్తుంది. ఒక్కో చక్రం మనం పైకి వెళుతూ ఉండాలి ఆత్మ జీవితాంతంలో చివరి వరకు కూడా. అలాగే పరీక్షిత్ కథలో కూడా మనకు 7 రోజుల్లో మృత్యు వస్తుందని తెలిసిన తర్వాత ఆ 7 రోజుల్ని కూడా పూర్తిగా భగవంతుడికి అర్పించడం జరిగింది. ఆ రకంగా మనం భావించాలి ఈ కణుపులను కూడా. అయితే 7 రోజులైంది. 7 రోజులైన తర్వాత ఆ 7 కణుపులు కూడా విరిగిపోయి దివ్యమైన శరీరం బయటకు వచ్చింది. అక్కడ ఇట్లాగే శ్రవణానికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా
సప్తాహంలో పాల్గొన్నటువంటి పుణ్యాత్ములందరూ కూడా ఆశ్చర్యపోయి చూస్తూ ఉన్నారు. అతను చాలా ఘోరమైన పాపాలు చేసినవాడు, ఎప్పుడూ భగవంతుడి నామం కూడా ఉచ్చరించిన వాడు. అటువంటి వాడికి దివ్య శరీరం వచ్చింది, ఏ భాగవత సప్తాహం ద్వారా వచ్చిందని చెప్తున్నారు. మరి విష్ణు పార్షదులను వాళ్ళు అడిగారు, మరి మాకెవరికి 7 రోజులు బట్టి మేము అటెండ్ అవుతున్నాం, మేము శ్రవణం చేస్తున్నాం, కానీ మాలో కించిత్ కూడా ఎటువంటి భావన కలగలేదు. మరి అతనికి ఏమిటి అంత పెద్ద ప్రాప్తి లభించింది అని సామాన్యమైన ప్రశ్న. అంతకొచ్చే ఇదే కదమ్మా ప్రశ్నే కదా. అదే ప్రశ్న అతనికి వారికి కూడా తలెత్తితే దీన్ని భాగవతంలో చాలా చక్కగా చెప్పారమ్మా. శ్రవణం గురించి చెప్పడం జరిగింది. ఆ శ్రవణం ఏమిటో చూద్దాం. భాగవతంలో ఏం చెప్పారంటే, అప్పుడు విష్ణు పార్షదులు ఏం చెప్పారంటే, శ్రవణస్య విభేదేన ఫలభేదోత్ర సంస్థితః శ్రవణం తుకృతం సర్వైర్న తథా మననం కృతం. ఇది శ్రీమద్ భాగవత మహత్యంలో 5వ అధ్యాయంలో 71వ శ్లోకం. రాసుకుంటారంటే చెప్పిన మళ్ళీ ఇంకోసారి. శ్రవణస్య విభేదేన ఫలభేదోత్ర సంస్థితః. నేను చెప్పానమ్మా, నోట్బుక్స్ పెన్నులు తెచ్చుకోమని చెప్పాను, తెచ్చుకోండి నెక్స్ట్ క్లాస్ నుంచి, చాలా ఉపయోగం. శ్రవణస్య విభేదేన, మళ్ళీ చెప్తానమ్మా ఒకసారి చూసుకోండి. శ్రవణస్య విభేదేన ఫలభేదోత్ర సంస్థితః. సంస్థితః ఫలభేదోత్ర ఉన్నాయి, రాసుకోండి. అది ఎక్కడెక్కడ ఎక్కడ ఎత్తుక్కుంటారు. మళ్ళీ చెప్పనా, శ్రవణస్య విభేదేన ఫలభేదోత్ర సంస్థితః. తర్వాత ఇంకా ఉంది, తర్వాత లైన్ రాయండి. శ్రవణం తుకృతం సర్వైర్న తథా మననం కృతం. ఇది మననం కృతం. ఇది శ్రీమద్ భాగవత మహాత్మ్యంలో ఉంది. ఈ శ్లోకం ఎక్కడుంది? ఇది భాగవత మహాత్మ్యంలో ఉంది శ్లోకం. మా రాసుకోండి. భాగవత మహాత్మ్యం శ్లోకంలో నెంబరు 5వ అధ్యాయం 71వ శ్లోకం. అంటే ఇక్కడ ఏం చెప్పబడిందంటే, శ్రవణాల్లో కూడా మీరు వినే పద్ధతిలో కూడా చాలా తేడాలు ఉంటాయి, దాన్ని బట్టి మీకు దాని ప్రాప్తి లభిస్తుంది అని చెప్పడం జరిగింది. అందరూ శ్రవణం చేశారు, కానీ మననం ఎంతమంది చేశారు? మననం అంటే మనస్సుకి పట్టించుకోవడం. మననం అంటే మనసుకి పట్టించుకోవడం. మనిషికి జంతువుకి ఉన్న తేడా ఈ మననమే, ఈ మనసే. ఈ మనస్సుని ఎవరు ఎక్కువగా భగవంతుడి వైపే ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారో వారికి మాత్రమే ప్రతి శబ్దార్థము పరమార్థమవుతుంది. ఆ పరమ అన్నదాన్ని ప్రతి దానిలో జోడించే అవకాశం వస్తుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన యోగస్థితి లభిస్తుంది. శ్రీకృష్ణుడు అర్జునుడికి అంత యుద్ధం చేసేవాడు కూడా ముందు నువ్వు యోగివికా అన్నాడు. ఇవాళ సంసారంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి సర్వ సమస్యలకి మూల కారణం మనం అన్ని పనులు యోగస్థితి లేకుండా చేస్తున్నాము, కష్టాలు కొని
తెచ్చుకుంటున్నాము. ఇంతకన్నా సీక్రెట్ ఇంకంతకన్నా ఏమీ లేదు. యోగస్య కర్మణం, యోగంతో చేసే కర్మలే సిద్ధిస్తాయి. సిద్ధి అంటే జన్మని కృతార్థత చేస్తుంది, పరమార్థం అర్థమవుతుంది. ఇన్నున్నాయి ఒక్క సెంటెన్స్లో, చూసారా? అది అప్పుడు మరి ఎట్లా వినాలి? బాగుందయ్యా, వింటున్నాం, నువ్వు మననం చేయాలంటున్నారు మీరు, విష్ణు పార్షదులను అడిగారు వీరు. మరి ఎట్లా మననం చేయాలి అంటే శ్రవణం సరిగ్గా చేస్తేనే కదా మననం జరిగేది. అందరికీ చెవులు ఉన్నాయి, అందరికీ శబ్దాలు చెవుల్లో పడుతున్నాయి, అదే శ్రవణం అని మేము అనుకుంటున్నాం. కానీ మననం దాకా అది చేరటం లేదు. అంటే ఏమిటి? ఎక్కడో ఈ మధ్యలో ఎక్కడో లీక్ అయిపోతున్నాయి. అక్కడ పైపు ఓపెన్ చేస్తాం ట్యాంక్ దగ్గర, ఇంటి దగ్గర ట్యాప్ ఓపెన్ చేస్తే నీళ్లు రావడంలా. ఏమిటి కారణం అంటే మధ్యలో ఎక్కడో లీక్ అయిపోతున్నాయి. సరిగ్గా నీళ్లు పట్టకపోయి ఉండొచ్చు, అక్కడ పట్టడంలోనే తేడా ఉండొచ్చు. సగం బయటకు పోయేలాగా పడుతున్నామేమో, బకెట్ అంచులో పెట్టామేమో తీసుకొచ్చి, సగం బయటికి సగం లోపలికి. ఎప్పుడు నిండుద్ది బకెట్? నిండదు, అవునా? అదే రకంగా ఉంటున్నామేమో, ఉంటాయి కదా. అప్పుడు అడిగారు అనమాట, అప్పుడు చెప్పారు. అది అదే దాంట్లో విశ్వాసో, రాసుకోండి శ్లోకం, విశ్వాసో గురువాక్యేషు, గురువాక్యేషు స్వస్మిన్, గురువాక్యేషు స్వస్మిన్ దీనత్వ భావన, స్వస్మిన్ దీనత్వ భావన, మనోదోషోపజయశ్చైవ, మనోదోషోపశ్చైవ కథాయాం నిశ్చలాం మతి, మనోదోషోజ యశ్చైవ కథాయాం నిశ్చలం మతి, మతి 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 నిశ్చలా మతి. ఈ శ్లోకం నెంబరు 575, 5.75, 75. విశ్వాసో గురువాక్యేషు, ఏమిటి మొట్టమొదటిది? గురువు చెప్పిన వాక్యం మీద విశ్వాసం ఉండాలి. అది ఎలా వస్తుంది? వారు చెప్పేది పరమ సత్యము అని నమ్మాలి. పరమ అంటే ఏంటి? పరమాత్మ. పరమాత్మకు సంబంధించిన ప్రతిదాన్ని పరమ అని వాడతాం. పరమానందం ఎలా వస్తుంది? పరమానందం పరమాత్మ తోడితే మన మనస్సు కలిసినప్పుడు వచ్చే ఆనందాన్ని పరమానందం అంటారు. బ్రహ్మానందం, బ్రహ్మ అంటే ఎవరు? నాలుగు కళ్ళాయన కాదు, అక్షర బ్రహ్మ, ఆత్మ, ఆత్మానందం. బ్రహ్మానందం అంటే ఏంటి? కొంతమంది ఆత్మలో ఆత్మగా అలా ఉండిపోతారు, అదో ఆనందం. పరమానందం కాదు అది. ఆత్మ పైన ఇంకేముంది? పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మతో కలిసినప్పుడు మాత్రమే వచ్చే ఆనందాన్ని మాత్రమే పరమానందం అంటారు. ఆ ఆనందం ఒకసారి వచ్చిందంటే ఇంకా తేనె రుచి చూసాక ఎన్ని ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ తిన్నా, దాంతో పంచదారతో జిలేబీ చేయొచ్చు, చిలకలు చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఎన్ని తిన్నా ఏదైనా చేదుగా ఉందనిపిస్తుంది, చేదుగా అనిపిస్తుంది. ఎప్పుడు ఆ పరమానందం మనకి తెలిసినప్పుడు. ఆ పరమానందానికి దారే భాగవతం. అర్థమైందమ్మా? బ్రహ్మానందానికి కాదు. బ్రహ్మానందం ఉంటే ఆత్మ ధ్యానం, ఆత్మతో ఉంటాం అంతే. పరమానందం రాదు. వాడి మొహం ఇప్పుడు నవ్వుతూ ఉండదు చూడండి. ఆత్మలో ఉండేవాడు మొహం సీరియస్గా ఉంటుంది. ఇప్పుడు ఏముంటుంది? సీరియస్గా ఉన్నట్టు ఆత్మలో ఉన్నాను అంటాడు. ఆత్మ నవ్వదా? నవ్వదు, నిశ్చలంగా ఉంటుంది. కాబట్టి నవ్వాలంటే నాకు మంచి అనుభూతి కలగాలి. అనుభూతి ఎలా కలుగుతుంది? పరమాత్మ ఎవరైతే ప్రకటగా ఉన్నాడో ఆ పరమాత్మ యొక్క లీలలు వింటున్న కొద్దీ, చదువుతున్న కొద్దీ, పాడుతున్న కొద్దీ మనలో ఆనందం బయటికి వస్తూ ఉంటుంది. ఎందుకని? ఈ ఆత్మలో ఎవరు కూర్చుంటారు ఆ టైంలో? పరమాత్మ కూర్చుంటాడు. అవునా? నేను అమ్మ అని మాట వాడాను అనుకోండి, ఎవరు అమ్మ వాళ్ళకి కనిపిస్తుంది. అదేనా? నా నోటేమంటే అమ్మ అని మాట వినిపించింది అనుకోండి, మీ యొక్క అమ్మ కనిపిస్తూ ఉంటుంది. అట్లాగే భగవంతుడి గురించి చెప్తున్నప్పుడు భగవంతుడే లోపల
కనిపిస్తూ ఉంటాడు ఆయన లీలలు చెప్తున్నప్పుడల్లా. ఎంత ఉంది పరమాత్మ. కాబట్టి విశ్వాసో గురువాక్యేషు, ఇది ముందు నమ్మాలి. ఆ తర్వాత గురువు నమ్మాలి, గురువు చెప్పిన వాక్యాన్ని నమ్మాలి. ఆ దేని నుంచి ఆయన వాక్యం చెప్తున్నాడో ఆ శాస్త్రాన్ని నమ్మాలి. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటి? భాగవతం, శ్రీమద్ భాగవత పురాణం. అది సత్యం అని మనం నమ్మాలి. గురువు మీద, గురువు చెప్పిన వాక్యం మీద, ఆ వాక్యం ఎక్కడి నుంచి తీసుకురాబడిందో ఆ గ్రంథం మీద కూడా మనకి ఉండాలి. ఓకే, అన్నీ నమ్ముతాం. కానీ కాలు మీద కాలు వేసుకొని, కాలర్ ఎగరేసుకొని, నాకు 100 రైస్ మిల్లు ఉన్నాయి, నాకు గోల్డ్ బంగారం ఉంది, నాకు 100 ఇళ్ళు ఉన్నాయి అని ఈ రకంగా భావన లోపల ఉందనుకోండి, అహంభావన. ఏంటది? అహంభావంతో ఇవి రావు. అంటే సత్యం నమ్మావు, అంతవరకు బాగుంది, విశ్వసించావు, 3 కూడా. కానీ ఏ భావంతో కూర్చుంటున్నావు, ఏ భావంతో వింటున్నావు? దీనత్వ భావన. కడుదీనంగా ఉండాలి పరమాత్మ ముందు. గురువు ముందు ఎట్లుండాలి? కడుదీనంగా. అంటే బికారి కన్నా బికారిగా. ఈరోజు నేను ఇది తీసుకోకపోతే నా ప్రాణం పోతుంది, ఇది నా ప్రాణం నిలబెట్టే అమృతం, కథామృతం అంటారు. అందుకే వీటిని ఏమంటారు? కథామృతం. మనకన్నా మన పూర్వీకులు చాలా అదృష్టవంతులు. వాళ్ళకి పంటలు ఖాళీ సమయం దొరికినప్పుడు హరికథామృతమో బుర్రకథామృతమో ఏదో ఒకటి పురాణాలు చక్కగా వాళ్ళు సాయంత్రం పూట సరిగ్గా ఉపయోగించుకునేవాళ్ళు. ఈ టీవీలు రేడియోలు రాకముందు. ఆ పోనీ టీవీలు రేడియోలు అంటే మన మాట విని కట్టేస్తే నోరు మూసుకుంటాయి. కానీ స్మార్ట్ ఫోన్ వచ్చాక అది 24/7, అది మనకి ఇంకా పూర్తిగా పతనం అయిపోయాం ఏమ్మా. కాబట్టి దీనతో భావన వచ్చే అవకాశం, అదే చెప్తుంది, దీనతో భావన వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఆ దీనతో భావన వచ్చేలాగా ఛానల్ మార్చేస్తాం మనం. ఇదేదో బోరు కొడతాను పక్కకి వెళ్ళిపోతాం కదా. ఈ రకంగా మనలో దీనతో భావన వచ్చే అవకాశం మనమే కోల్పోతున్నాం. మరి ఈ దీనతో భావన రాకపోతే మనలో ఈ శ్రవణం లక్షణం వచ్చినట్ట కాదు. శ్రవణం చేయాల్సిన లక్షణం కోల్పోతున్నాం. సరైన శ్రవణం చేయకపోతే మననం చేయలేము, మననం చేయకపోతే పరమాత్మని అందుకోలేము. అది చెప్పారు ఇక్కడ. కాబట్టి ఏం చేయాలన్నమాట? స్వస్మిన్ దీనత్వ భావన. చాలా దీనత్వ భావనతో కూర్చోవాలి. కూర్చునే పద్ధతిలో కూడా చాలా దీనంగా కూర్చుంటే మనకి అది త్వరగా మనకి మనసుకి పడుతుందన్నమాట. అంతే కదా. తినేటప్పుడు కూడా చాలా శుభ్రంగా తింటే, మంచిగా తింటే అది మన ఒంటికి పట్టడం అంటే ఏమిటి? అది బలాన్ని శక్తిని ఇస్తుంది. ఇది కూడా మన మనసుకు పడుతుంటే అర్థం ఏమిటి? మనకి బలాన్ని, దేనికి బలం? ఆత్మబలం, మనోబలం ఇవి వస్తుంది. వాటి ద్వారా శక్తి లభిస్తుంది. శక్తి ద్వారా మళ్ళీ మన సాధన కూడా చక్కగా చేయగలుగుతాం. ఈ శక్తిలో ఒక శక్తి ఏమిటి? దీనత్వ భావనతో కూర్చునే శక్తి. అది కూడా శక్తే. సహనం కూడా శక్తే. కనబడిన వాళ్ళు తిట్టడం కొట్టడం శక్తి కాదు. వాడు తిట్టినా కొట్టినా ఏమనుకున్నా మనం సహనంగా ఉండడం అన్నది అత్యంతమైన భగవత్ శక్తి. దాన్ని చేతకాంతనం పిరికితనం ఏదో మాట్లాడతారు, పక్కన రెచ్చగొడుతూ ఉంటారు. కాదు, అది భగవంతుడికి లక్షణం, అందరికీ ఉండదు అని చెప్పండి ఎవరైనా మాట అంటే. అది భగవంతుడి లక్షణం, కేవలం భగవంతుడి భక్తులకు తప్ప ఇంకెవరికి ఆ లక్షణం అన్నది ఉండదు. రాక్షసులకి వాళ్ళకి ఉండదు అని చెప్పగలగాలి. అలాగే తర్వాత ఏం చెప్పారు? ఆ రకంగా కూర్చోవాలి మనం శ్రవణానికి. అర్థమైందమ్మా? ఈ 4 విషయాలు అంతా గుర్తుపెట్టున్నారు కదా. 5వది మనోదోషోపజాయశ్చైవా. మనసులో ఉన్న దోషాల పేర్లు చెప్పాడు గబగబా. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, ఇంకా అభిమానం, అహంకారం, రుచి. ప్రసాదంలో కూడా రుచి చూడటమే. ఏమిటి ప్రసాదం ఎలా చేశారు? బాగాలేదు. కథంతా వింటాం, అన్నీ అయిపోతాయి. ఇక్కడే చెప్పాం మనోదోషోపయశ్చైవా అంటాం. తీరా ప్రసాదం తినేటప్పుడు మళ్ళీ చెప్పు అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే రుచి కూడా లేకుండా అంటే ఏ రుచి ఉండాలి మనకి? అమృతం రుచి, కథామృత రుచి ఒక్కటే మనకి అనిపిస్తూ ఉండాలి. ఇక్కడ మిగతా రుచి ఏవి కూడా ఆ రుచి అని అనిపించకూడదు. వీటన్నిటిని కూడా ఈర్ష్య, మళ్ళీ అసూయ, పక్క వాళ్ళు ఎక్కువతో అయిపోతుంది, నాకు అర్థం కావట్లేదేమో. ఈ రకమైనటువంటి ఈర్ష్యలు, అసూయలు ఎన్నుంటాయి మనిషి పుట్టిన తర్వాత. వీటన్నిటిని కూడా మనం
ఈ సమయంలో ఈ కాస్త శ్రవణ సమయంలో విరామం ఇవ్వాలి. పూర్తిగా మానేమో చెప్పట్లా, మానేస్తే మనం కూడా ఏమైపోతాం, అక్షర బ్రహ్మలు అయిపోతాం, గుణాతీత పురుషులు అయిపోతాం. కాబట్టి అది సాధనలో భాగం, అది అవ్వాలనే కోరుకుందాం, అవుతాం కూడా, అనుమానం లేదు. ఎందుకంటే మీరందరూ అవుతారు. ఈ సత్సంగంలో ఉన్న ప్రతి వాళ్ళు రెగ్యులర్గా ఎవరైతే సత్సంగానికి వస్తున్నారో వాళ్ళు ముందుగా అవుతారు, అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు కూడా అవుతారు. ఎందుకంటే వారి సత్సంగంలో మీరు ఉన్నారు కాబట్టి తప్పకుండా అవుతారు. అందులో అనుమానం శంక పెట్టుకోవద్దు, సంశయమే వద్దు మీకు. కాబట్టి వీటన్నిటి కూడా ఈ సమయంలో మనం విరామం ఇవ్వాలి. చాలా స్వచ్ఛమైన మనసుతో, శుద్ధమైన మనసుతో ఇక్కడ కూర్చోవాలి. అవి ఎప్పుడు ఉండేవే, జీవితాంతం ఉన్నాయి, ఇంకా ఉంటాయి కూడా. అవి ఇంటికి వెళ్తే మొదలైపోతాయి. కాబట్టి వద్దు, ఇక్కడ ఉన్నంత కాసేపు అయినా సరే ప్రశాంతంగా దీనత్వ భావనతో అప్పుడప్పుడు మన మనసు అటు ఇటు చెల్లిస్తున్నప్పుడు ఒకసారి ఆ కృష్ణ పరమాత్మ, స్వామినారాయణ వారి యొక్క ముఖాలు చూడండి, వాళ్ళు ఉన్న ప్రసన్నతని అనుభవించండి. కాసేపు అలా చూసి మళ్ళీ మామూలుగా ఇంటికి వచ్చేసేసేయండి. ఏమా ఈ రకంగా మనకి శ్రవణం చేసే పద్ధతి చెప్పడం. కథాయాం నిశ్చలామతి, ఇది ఇంపార్టెంట్. నిశ్చలమతి అంటే అర్థం ఏంటి? ఏకాగ్రంగా ఉండాలి. ఏకాగ్ర చిత్తం, ఏకాగ్ర చిత్తం, అంతే కదా. ఏదన్నా వంటగదిలోని కొయ్యాలనుకోండి, చాకు షార్ప్గా లేకపోతే ఏం వస్తారు మీరు? వెంటనే కోపం వచ్చేస్తుంది. మనకి చాకు షార్ప్గా లేదు, అవునా? అంటే ఏంటి? ఏకాగ్రం అంటే షార్ప్గా ఉండాలి. ఇక్కడ ఎలా కూర్చోవాలి? మైండ్ షార్ప్గా ఉండాలి. ఎందుకని? ఇప్పుడు నాకు ఇది అవసరం, ఇప్పుడు ఇది ఎంత షార్ప్గా నేను చిత్తం పెడితే అంత చక్కగా నాకు ఇది మనసులోకి వెళుతుంది అనేటువంటి భావనలో ఉండాలి. అంతేగాని ఆ షార్ప్నెస్ పోయిందనుకోండి, బ్లంట్ మొద్దుబారిపోయిన మతితో ఇది ఎక్కదు, అంతే కదా. మొద్దుబారిపోయిన కత్తితో కుట్టారనుకోండి, కట్ చేస్తే సుత్తులా మీద మనమోహాన్ని కొడుతుంది వచ్చేది, అంతే కదా. అది కట్ అవ్వకుండా ఏమవుతుంది? అది మన మొహం మీదే పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ క్వాలిటీస్ని నెమ్మదిగా మీరు ప్రతిక్షణం అనుకోండి. సరే, మన సత్సంగానికి వచ్చే ముందే ఆ స్థితి తెచ్చుకోండి. ఇంటి నుంచి బయలుదేరంగానే నెమ్మదిగా ఆ స్థితి మనసులో ఊహించుకుంటూ ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ స్థితిలోకి వచ్చేసేయాలి అమ్మా. ఇది అప్పుడు ఈ సప్తాహం యొక్క ఈ భాగవత పారాయణం అయ్యేటప్పటికి మీలో ఒక విపరీతమైన తేజస్సు వస్తుంది. ఆ తేజస్సు వచ్చిందంటే శ్రీకృష్ణ పరమాత్మ మనలో ప్రసన్నం అయినట్టు లెక్క, ఆయన మన మీద ప్రసన్నం అయినట్టు లెక్క, అందులో అనుమానమే లేదు. కానీ ఈ రకంగా మీరు తయారవ్వండి. సిద్ధమైన అందరూ కూడా సిద్ధమే. అయితే భాగవతానికి మంగళాచరణ శ్లోకం ఒకటి ఉంది, అది చాలా ముఖ్యం. మొత్తం భాగవతం అంతా ఈ శ్లోకంలో చెప్పేశాడు వ్యాస మహర్షి. కాకపోతే అది నేను ప్రస్తుతానికి శ్లోకం చెప్పలేను, చాలా పెద్దది కాబట్టి. అర్థం ఏమిటంటే, ఈ సృష్టి స్థితి లయ జరుగుతూనే ఉంది కదా. మన పుట్టక ముందు జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది, మన కళ్ళ ముందు, మనం వెళ్ళిపోయాక కూడా జరుగుతూనే ఉంటుంది. వీటన్నిటికీ సర్వకర్త అయిన ఎవరు? పరమాత్మ మాత్రమే అంటూ ఆయన ఈ మాయా అనే దానిని తన యొక్క వెలుగుతో అంతం చేస్తాడు. ఆ వెలుగే బ్రహ్మ, అక్షర బ్రహ్మ అంటాం కదా మనం, బ్రహ్మ అన్నమాట ఆ వెలుగే. అంటే ఎప్పుడైతే భగవంతుడి వెలుగు మన లోపలికి వస్తుందో మనం మాయని అధిగమించగలుగుతాం. మాయ అంటే 3 గుణాలు. ఏమిటవి? 3 అవస్థలు. ఏమిటవి? ఫస్ట్ నిద్రావస్థ, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ. ఇంకా 3 తాపత్రయాలు. ఏమిటవి? ఆధ్యాత్మిక. ఇవన్నీ కలిపి ప్రకృతి మాయ అంటాం. ఎక్కడి వరకు ఉంది ఇది? కేవలం మన టౌన్షిప్ వరకును, లేదా హైదరాబాద్ వరకా, లేదా ఆంధ్రప్రదేశ్ వరకా, లేకపోతే ఇండియా అంతానా, లేదా ప్రపంచం అంతానా? ఈ భూమి దాటా ఎంతవరకు ఉంది ఇది? అనంతం అన్న సృష్టి అనంతం అంటే ఇది ఎంతవరకు ఉంది? సృష్టి అనంత వరకు ఉంది. దాన్ని ఎలా అర్థమయ్యేలా చెప్పాలంటే, మర్చిపోయారు, మనం చెప్పాను మళ్ళీ మర్చిపోయారు.
జ్ఞాన ప్రళయం అని చెప్పాను కదా. జ్ఞాన ప్రళయం అంటారు. ప్రళయం వైరాగ్యం కాదు, ప్రళయం అంటే జ్ఞాన వైరాగ్యాలు. మీరు చెప్పి జ్ఞాన వైరాగ్యాలు రెండు కలిస్తే అది వస్తుంది ప్రళయం. అంటే ఏంటి? రెండు రెక్కలు. మాయ ఎంతవరకు ఉంటుందని చెప్పాను? ప్రకృతి ఎంతవరకు ఉందో అంతవరకు. ప్రకృతి ఎంతవరకు ఉంది? అదే మాయ ఎంతవరకు ఉంది? బ్రహ్మాండం దాటేంత వరకు ఉంది. బ్రహ్మాండం దాటేంత వరకు ఉంది. మనం ముక్తి అని, ఏదో వైకుంఠం అని, గోలోకం అని ఇవన్నీ అంటూ ఉంటాం. అవన్నీ ఎంతవరకు ఉంటాయి? అంతవరకు బ్రహ్మలోకం వరకు, గోలోకం వరకు ఉంటాయి. పరమాత్మ దగ్గర చేరుకోలేం. పరమానందం పొందాలంటే ఆ వెలుగులోకి పరమాత్మను అందుకోవాలి. అంటే మాయ దాటి వెళ్ళాలి. కాబట్టి ఇటువంటి గురువు ద్వారా, భగవద్గీత, భాగవత, రామాయణ ఇతిహాసాల ద్వారా, వచనామృతం లాంటి శాస్త్రాల ద్వారా మనం ఈ ఒకలోకం మెట్లు ఎక్కినట్టు వెళ్లకుండా ఒక్కసారిగా ర్యాకెట్ లాగా భగవంతుడిని మాయ దాటేస్తాం. అది వీటి యొక్క విలువ, గొప్పతనం, మహిమ. అలా దాటడం కోసమే మనిషి జన్మ ఉత్తమమైందని చెప్తాం. ఈ మధ్యలో అన్ని లోకాల్లోనూ ఉంటారు కదా అందరూ. గంధర్వులు ఉంటారు, యక్షులు ఉంటారు, కిన్నరులు ఉంటారు, కింపురుషులు ఉంటారు, పిశాచులు ఉంటారు, రాక్షసులు ఉంటారు, నాగులు ఉంటారు, ఇంకెవరు చాలామంది ఉన్నారు కదా, చారణులు, చాలా రకరకాలు ఉంటారు. వీళ్ళందరూ లోకాలు ఉన్నాయి, వీళ్ళందరూ ఉంటారు. కానీ వాళ్ళెవరికి కూడా ఈ అవకాశం లేదు. కేవలం మనిషి జన్మ. వాళ్ళు కూడా ఏం చేస్తారు? మనిషి జన్మ ఎత్తుదామని తాపత్రయపడుతూ ఉంటారు. ఇంతమంది ఉన్నారు మనకి. వాళ్ళందరూ మనం అవ్వాల్సిన పని లేదు. అవన్నీ దాటుకుంటూ ఒక్కసారిగా మనం ముక్తి పొందే అవకాశం వచ్చేటువంటి మనిషి జన్మ ఎత్తాం. కాబట్టి మనిషి జన్మ అన్నది చాలా అమూల్యం అని తెలుసుకున్నాం కదా. అది ఆ రకమైన మాయని తరింపజేయగలిగేవాడు ఆయనే. పరమాత్మ మాత్రమే తరింపజేయగలడు, ఇంకెవరి వల్ల అది కాదు. మరి ఆయన ఎప్పుడు కనపడ్డు, వినపడ్డు, చేయడు కదా. ఎట్లాగా అంటే ఆయన ప్రకట రూపంగా గుణాతీత సత్పురుష గురువుగా భూమిపైన ఎప్పుడూ ఉంటాడు. ఆయనతో మనం కనెక్ట్ అవ్వడం ఒకటే చెయ్యాలి. స్కూలు, ఇల్లు రెండు ఉంటాయి. అందులో సీటు తెచ్చుకొని పిల్లాడు అక్కడికి వెళ్ళాలి చేయగలిగితే అటు చదువు వస్తుంది. అంతే కదా. అదే రకంగా ఆ సత్పురుష గురువుని మనం ఆశ్రయించేలాగా పరమాత్మ ఏర్పాటు కూడా ఈ భూమిపైన మనకి చేశాడు. అదే మనకి ఉందన్నమాట. మరి ఆయనకి భూమిపైకి వచ్చినప్పుడు పరమాత్మ యొక్క అంశాలన్నీ ఆయనలో ఉంటాయి కదా. పరమాత్మ డైరెక్ట్గా పుడతాడు కదా. ఒక్కోసారి శ్రీకృష్ణుడిగా, శ్రీరాముడిగా, స్వామినారాయణ భగవానికి అలా వస్తాడు కదా. వచ్చినప్పుడు మరి ఆయన కూడా మళ్ళా కనిపిస్తాడు కదా. మరి ఎట్లా అంటే దాన్ని ఎలా చెప్పారంటే మృగజలంలాగా. మృగజలం అంటే ఏంటి? ఎండమావి, మృగతృష్ణ అంటారు. మృగతృష్ణ అంటే దానికి ఆ దాహం వేసి పరిగెడుతుంది. దాని వెనకాల దేని వెనకాల పరిగెడుతుంది? మృగజలం వెనకాల పరిగెడుతుంది. మృగజలం అంటే ఏమిటి? ఈ మృగానికి జలం అనుకునే భ్రమించ నీరు అనమాట. ఎండమావి అది నీరు కాదు యాక్చువల్గా. ఆ నీరు ఎలా వస్తుంది, ఎలా కనిపిస్తుంది? అలాగా కింద భూమి ఉండాలి, భూమి ఉంటుంది, అక్కడ సూర్యుడు ఉంటాడు, మధ్యలో వాయువు ఉంటుంది. ఈ వాయువు, సూర్యకాంతి, భూమి, ఈ మూడు కలయికలో అది కనిపిస్తుంది. అయింది కదా. సో ఈ మూడు కలయికలోనే ఉంటాడు ఆయన. ఉన్నట్టుగా కనిపిస్తాయి. ఆయన కూడా మనలాగే దోషాలతో ఉన్నట్టు భూమి, ఆయనలో భూమి ఉంది, ఆయనలో నీళ్లు ఉన్నాయి, ఆయనలో కూడా వేడి ఉంది, ఆయనలో కూడా ఏమిటది సూర్యుడికి సంబంధించి తేజస్సుంది అని అనుకుంటూ ఉంటాం మనలాగే. అవి ఏమి కనబడతాయి కానీ అవి నిజంగా వారిలో ఉండవు. మనం ఎక్కడ భ్రమపడతామంటే అదే భగవంతుడు మనలాగే ఈర్ష్యగా ఉన్నప్పుడు, మనలాగే కోపం ప్రదర్శించినప్పుడు, మనలాగే వాళ్ళు కూడా బిహేవ్ చేస్తున్నప్పుడు వీటి దేవుడు ఏంటని ఫీలింగ్ వస్తుంది మనకి కదా. నిజంగా అవన్నీ కూడా మన భ్రమ తప్ప ఆయనలో అవేమీ ఉండవు. చిన్నపిల్లాడు కోపం ఎలా ఉంటుంది? అవి వచ్చినట్టు వస్తుంది, మళ్ళీ తర్వాత ఆడు మర్చిపోతాడు. కోపం పడ్డం ఏంటప్పుడు ఇప్పుడు అంటాడు. అలా ఉండగలగాలి. వచ్చినా కూడా దాన్నే పట్టుకు వెళ్ళాల్సిన అవసరం మనకి రాకూడదు. నెమ్మదిగా వస్తుంది అది. అదనమాట. అటువంటి భగవంతుడిని మనం గుర్తించి, ఎప్పుడైతే వారిలో కొన్ని గుణాలు ఉంటే చెప్పుకుంటాం తర్వాత. భగవంతుడి గుణాలు ఉన్నది ఎవరు ఏముంటుంది తర్వాత భూమాత చెప్తుంది. భూమాత తర్వాత భాగవతంలో చెప్తుంది. ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు భగవంతుడి సమానులు, వాళ్ళు భగవంతుడే అంటారు చెప్తుంది అనమాట.
ఆ రకంగా ఉన్న భగవంతుడా, నీ యొక్క ఇది నేను ఇప్పుడు ఈ భాగవతం ద్వారా చెప్తున్నాను. అంటే ఏంటి, మూడు చెప్పాడు ఆయన. ఏం చెప్పాడు? పరమాత్మ యొక్క గొప్పతనం, మహిమ చెప్పాడు. ఏమిటవి? సర్వకర్త, అది ఆయన గొప్పతనం, మహిమ. రెండోది ఏం చెప్పాడు? మాయని అధిగమించడం చెప్పాడు. అంటే ఇవన్నీ భాగవతం రాబోతున్నాయి, మనం చదవబోయే దాంట్లో ఇవన్నీ రాబోతున్నాయి. ఏం చదవబోతున్నాం, ఏం తెలుసుకోబోతున్నాం? భగవంతుడి మహిమ తెలుసుకుంటాం. దానితో పాటుగా ఈ మాయ అనేటువంటి 3 అవస్థలు, 3 గుణాలు, 3 తాపత్రయాలు దాటి ఎట్లాగా, అవి ఏమిటి, అవి ఎలా ఉంటాయి, ఏ రకంగా ఉంటాయి, ఇవన్నీ ఎలా దాటాలన్న విషయాన్ని కూడా తెలుసుకుంటాం. మూడోది ఏంటి? ప్రకట భగవంతుడు భూమిపై ఉన్నప్పుడు ఆయన లీలా చరిత్రలు మనం తెలుసుకుంటాం. ఆయన ఉన్నప్పుడు భూమిపైన ఆయన చేసినటువంటి లీలలన్నీ కూడా మనం తెలుసుకుంటాం. ఈ 4టిని నేను క్రోడీకరించి ఈ భాగవతంలో చెప్పడం జరిగింది అని మంగళాచరణ శ్లోకంలో దీన్ని చెప్పడం జరుగుతుంది. ఈ మంగళాచరణ శ్లోకం మీద ఇంపార్టెంట్ తెలిసిన వాళ్ళు మీ ఇంట్లో భాగవత పుస్తకం ఉన్నట్లయితే మొదటి స్కంధం రాసుకోండి. మొదటి స్కంధం, మొదటి అధ్యాయం, మొదటి శ్లోకం. మన భాగవతం ఏ రకంగా చెప్పబడుతుందంటే స్కంధాలు, ఒక్కొక్క స్కందంలో మళ్ళీ అధ్యాయాలు, అధ్యాయంలో శ్లోకాలు, ఇవన్నీ ఇలా చెప్తారనమాట. అలాగే భాగవతం అలా ఉండదు, మన భగవద్గీతలో అలా ఉండదు. భగవద్గీతలో ఎలా ఉంటుంది? అధ్యాయం, శ్లోకం అంతే. ఇక్కడ ఎక్స్ట్రా ఏమొచ్చింది? స్కంధం వచ్చింది. సో ఎన్నో స్కంధం, ఎన్నో అధ్యాయం, ఎన్నో శ్లోకం. ఈ శ్లోకం నేను చెప్పిన మంగళాచరణ శ్లోకం మొట్టమొదటి శ్లోకం, మొట్టమొదటి స్కంధం, మొట్టమొదటి అధ్యాయంలో మీకు కనబడుతుంది. ఈ రాత్రికి ఇంటికి వెళ్ళి దాన్ని చదువుకొని మీ దగ్గర పుస్తకాలు ఏమైనా ఉంటే భాగవతం సంబంధించిన భావాలను కూడా అందులో మీరు చదువుకోండి. ఇప్పుడు భాగవతం గురించి దాని రూపురేఖలు కూడా తెలుసుకుందాం. అమ్మ, ఇప్పుడు నేను చెప్తున్నదంతా కూడా భాగవతం గురించి పూర్తి జ్ఞానం, అంటే క్యాప్సుల్లాగా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఏదో గౌవ శ్లోకాలు చదివేసి ఏదో అది కాదు, మీకు జ్ఞానం ఇస్తున్నాం. మనం ఏమనుకున్నాం, భక్తి కావాల్సిన ఏమిటి? ఇవి చెప్పాను, శ్రీలత గారు చెప్పినట్టు 2 రెక్కలు, జ్ఞానం, వైరాగ్యం. ఇవి లేకపోతే భక్తి అన్నది ఉండదు. ఆ భక్తి ఉన్నా కూడా అది హ్యాండిక్యాప్డ్ భక్తి, దాని ఉన్న ఉపయోగం లేదు, లక్ష్యాన్ని చేరదు అంతే. పక్షి అనే రూపంతో ఉంటుంది, అలాగే మనిషి అనే రూపంలో మనిషి ఉంటాడు, కానీ వీడి లక్ష్యాన్ని చేరడు. ఇవి లేకపోతే ఏమిటి? జ్ఞానం, భక్తి, వైరాగ్యం, ధర్మం. ధర్మ, జ్ఞాన, భక్తి, వైరాగ్యం. ఈ 4 లేని 4 పాదాలు మనకు లేనిదే ఈ మనిషి అనే రూపం ఉంటుంది, కానీ ఈ రూపం ద్వారా ఈ సాధన ఉంటుంది, కానీ ఈ సాధనం ద్వారా వాడు తన లక్ష్యాన్ని చేరుకోలేడు. పెద్ద విమానం ఉంటుంది, జంబో జెట్టు, వాడు సొంత విమానం, కానీ అది ఎగరలేకపోతే ఉపయోగం ఏముంది? లక్ష్యాన్ని చేరుకోలేం కదా, ఎంత విలువైందైనా. ఆ రకంగా ధర్మ, జ్ఞాన, భక్తి, వైరాగ్యం, అదే భాగవతంలో చెప్పబడ్డాయి ఇవన్నీ కూడా. అది మొత్తం ఎన్ని స్కంధాలు ఉన్నాయమ్మా? వెరీ గుడ్. అందరికి తెలుసా విషయం? భాగవతంలో ఎన్ని స్కంధాలు ఉన్నాయి? 12 స్కంధాలు ఉన్నాయి. ప్రథమ స్కందంలో అదేలే, ప్రథమ స్కందం గురించి చెప్పుకుందాం. ప్రథమ స్కందంలో నైమిషారణ్య క్షేత్రంలో సూత పురాణి, సౌనకాదిక ఋషులు వీళ్ళ మధ్య ఉన్నటువంటి సంభాషణ ద్వారా మొదలవుతుంది మన భాగవతం. ఇదే స్కందంలో వాళ్ళకి జిజ్ఞాసలు, అంటే వాడు కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఎవరు? సౌనకాది మునులు సూత పురాణిని కొన్ని జిజ్ఞాసతో కూడిన ప్రశ్నలు అడుగుతారు. మనం చెప్పుకున్నాం మొదటి అధ్యాయంలో, మనం పోయిన క్లాస్లో చెప్పుకున్నాం. వాళ్ళు అడిగిన ప్రశ్నలు ఏమిటి అని అడగడం మనం తెలుసుకున్నాం. ఈ యొక్క దీంట్లోనే మనకి పరీక్షిత్తు సుఖదేవుల యొక్క సంవాదం కూడా వస్తుంది. ఇదే దాంట్లో కూడా మనకి పరీక్షిత్ యొక్క జన్మం ఎలా జరిగింది, ఎలా పుట్టాడు, ఇవన్నీ కూడా అందులో చెప్పబడతాయి. భగవంతుడు ఎలా పుట్టాడు, పరీక్షిత్ ఎలా పుట్టాడు తెలుసు కదా. ఎవరికి పుట్టాడు? పరీక్షిత్ ఎవరికి పుట్టాడు? ఉత్తరా. ఏకాగ్ర చిత్తం పోయిందా? ఉత్తర గర్భంలో పరీక్షిత్ పుడతాడు. అప్పుడు ఏం అశ్వత్థామ ఏం చేస్తాడు?
పాండవ వంశం నాశనం చేద్దామని చెప్పి ఒకే ఒక్క ఈ గర్భంలో ఉన్నాడు, వీడు ఒకడే ఉన్నాడు, అందరూ చనిపోయారు కదా అని చెప్పేసేసి వంశం వీడు ఒకడే ఉన్నాడని చెప్పి వాడి మీద ఏం చేస్తాడు, బ్రహ్మాస్త్రం వేస్తాడు. ఏమిటది? బ్రహ్మాస్త్రం. బ్రహ్మాస్త్రం వేసేటప్పటికి ఆ బ్రహ్మాస్త్రం దాన్ని శ్రీకృష్ణ పరమాత్మ తన శక్తితో ఆపుతాడు. ఆపినప్పుడు పరీక్షిత్తు జన్మిస్తాడు. పరీక్షిత్తు జన్మించినప్పుడు తను కొంచెం పెద్దవాడు అవగానే పాండవులందరూ కూడా అతని పట్టాభిషేకం చేసి స్వర్గారోహణానికి వెళ్ళిపోతారు. వాళ్ళు స్వర్గారోహణానికి ఇతని పట్టాభిషేకం చేసేసి వాళ్ళు స్వర్గారోహణానికి వెళ్ళిపోతారు. అప్పుడు పరీక్షిత్ కథ అంతవరకు మనకి చెప్పడం జరుగుతుంది. రాజ్యాన్ని చాలా బాగా పరిపాలిస్తూ ఉంటాడు. అప్పుడు ఆ సమయంలో ఏం జరుగుతుంది, పరీక్షిత్ ఒకసారి వేటకు మన అడవికి వెళ్ళినప్పుడు అక్కడ అది కాదు ఋషి తన శాపం గురించి ఋషి శాపంతో ఏం జరుగుతుంది, 7 రోజుల్లో తను చంపబడతాడు అనేటువంటి విషయం తెలుస్తుంది. అయితే ఈ తన యొక్క ఆఖరి రోజులైనటువంటి 7 రోజులు కూడా మనం నా యొక్క ఆత్మ కళ్యాణానికి ఈ ఆత్మ ముక్తి ప్రాప్తికి ఏం చేయాలి అని ఆలోచిస్తూ గంగానది ఒడ్డుకి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటాడు. ఆ సమయంలో ఆయన అదృష్టం సుఖదేవుడు ప్రత్యక్షం అవుతారు. ఆయన అక్కడ రావడం జరుగుతుంది. ఆయన వచ్చినప్పుడు తనలో మనసులో ఉన్న భావన ఆయనకు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన ఆత్మదర్శి. ఎవరు? సుఖదేవుడు ఆత్మదర్శి. ఆయన ఆత్మను తప్ప ఇంకేమీ చూడలేడు. ఆయన కళ్ళు తెరిచిన కనిపిస్తున్నా ఆయన చూసేది ఏమిటి? ఆత్మనే. మిగతా విషయాలు ప్రకృతి అన్నది అసలు ఆయన అంటదు. అటువంటి మహా ఋషి ఆయన సుఖమై. ఆయన వచ్చేటప్పటికి ఆయన ఆశ్రయిస్తే అప్పుడు ఆయన కథ కూడా ఆయన చెప్పుకుంటాడు. అది కూడా చెప్పుకుందాం తర్వాత. ఆ రకంగా గంగానది ఒడ్డునుంటే ఆ రకంగా జరుగుతుంది. అది ఈ స్టోరీ అంతా మొదటి స్కందంలో వచ్చేస్తుంది. రెండో స్కందంలో ఏమొస్తుంది రాసుకోవచ్చు. ఏం లైట్గా రాసుకోండి. మొదటి స్కందంలో ఏమొస్తాయో రాసుకోండి. మొదటి స్కందంలో ఏమొచ్చాయి? సౌనకాది సూతపురాణి సౌనకాది యొక్క ఇది, తర్వాత పరీక్షిత్తు జననం, పరీక్షిత్తు శాపం. సౌనకాది సూతపురాణి వారి యొక్క ఇది, పరీక్షిత్తు జననం, పరీక్షిత్తు శాపం, ఇవి వస్తాయి. రెండో స్కందంలో ఏం జరుగుతుందంటే అప్పుడు సుఖదేవుడు ఏమో మీకేం డౌట్లు ఉన్నాయా? మనోజ్ గారు డౌట్లు ఉన్నాయా? ఏమన్నా అర్థం కాదు అడగండి, పర్వాలేదు, ఏం లేదు కదండి. అప్పుడు సుఖదేవుని ఆయన అడిగిన ప్రశ్నలు, ఎవరు? పరీక్షిత్తు సుఖదేవుని అడిగిన ప్రశ్నలు దాని గురించి ఉంటుంది. ఇప్పుడు రెండో స్కందంలో అవి వస్తాయి. పరీక్షిత్తు సుఖదేవుని ప్రశ్నలు అడుగుతాడు. అలాగే భగవంతుడి యొక్క అవతారాల యొక్క అన్ని వివరణ వస్తుంది ఇక్కడ. జిజ్ఞాస కాదు, ప్రశ్నలు డైరెక్ట్ ప్రశ్న అడుగుతాడు. అలాగే భగవంతుడి యొక్క అవతారాల గురించి కూడా ప్రస్తావన వస్తుంది ఇక్కడ. అలాగే భగవంతుడి స్వరూపం యొక్క నిరూపణ కూడా జరుగుతుంది. భగవత్ స్వరూపం యొక్క నిరూపణ కూడా జరుగుతుంది. అలాగే 10 విషయాలు 10 లక్షణాలు, అంటే భగవంతుడికి సంబంధించినటువంటి 10 రూపాలు కానీ 24 అవతారాలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇక్కడ చెప్పబడ్డాయి రెండవ స్కందంలో. మూడవ స్కందం శ్రీకృష్ణుడు ధామానికి వెళ్ళిపోతున్నప్పుడు, తన ధామానికి వెళ్ళిపోతున్నప్పుడు అంటే ద్వాపరయుగం అంతం, కలియుగ ప్రవేశం, వెళ్ళిపోతున్నప్పుడు ఏం చెప్తాడు ఉద్ధవుడికి? తన ఉత్తమ భక్తుడు ఎవరు? కృష్ణుడు ఉత్తమ భక్తుడు ఎవరు? ఉద్ధవుడు. ఎప్పుడైనా సరే భగవంతుడిని ఎప్పుడు ఒక్కడిగా పూజించే సాంప్రదాయం ఎప్పుడూ పోయింది. భగవంతుడు పక్కన ఉత్తమ భక్తుడు, ఇద్దరిని కలిపి పూజించే సాంప్రదాయం మొదలైపోయింది మన యొక్క దీంట్లో. కాబట్టి శ్రీకృష్ణుడికి ఉత్తమ భక్తుడు ఎవరు? ఉద్ధవుడు, రాధ, వీళ్ళిద్దరూ కూడా. అందుకని శివుడు, పార్వతి, ఇదంతా అర్థం అనమాట. అంటే ఏంటి? భగవంతుడు భక్తుడు లేనిదే పరిపూర్ణుడు కాడు. అలాగే భక్తుడు భగవంతుడు లేనిదే పరిపూర్ణుడు కాడు. అదనమాట. ఇది పరిపూర్ణత్వం ఆ రకంగా సిద్ధిస్తుంది. అందుకని ఇద్దరిని కలిసి పూజించాలి, కానీ ఒకళ్ళని పూజించడం అన్నది లేదు. హనుమంతుడి దగ్గరికి వచ్చినప్పటికీ అసలు రాముడిని పక్కన పెట్టేసి హనుమంతుడిని ఒక్కడనే పూజిస్తాం. ఎందుకని? ఆంజనేయ స్వామికి శక్తికి ప్రతీక. రాముడు అందరి భక్తుల్లో ఉద్ధవుడు కూడా శ్రీకృష్ణుడే ఉంటాడు.
కానీ ఆంజనేయ స్వామికి ఉన్నది ఏమిటంటే ఆయనకి ఇచ్చినటువంటి శక్తి ఏంటంటే ఆయన చిరంజీవి కాబట్టి ఆయన మనకి ఏ సమస్య వచ్చినా తీర్చేది మనల్ని. ఆయన శక్తి పెట్టుకుంటే మనకి ఏమీ మనల్ని ఆటంకపరచలేవు. శారీరకంగా కానీ మానసికంగా కానీ అన్నీ భయపడి పారిపోతాయి అన్నమాట. అందుకనే భగవంతుడికి కూడా రక్షణగా చూసింది ఎవరు? హనుమంతుడే, భక్తుడే, హనుమంతుడిలో ఆ శక్తి ఉందన్నమాట. అందుకని హనుమంతుడిని పూజించాలి. ఎప్పుడన్నా మనకి ఏదైనా సంకటం ఏదొచ్చినా సరే, ఎన్ని ఇబ్బంది వచ్చినా సరే హనుమంతుడిని ఎక్కువ కనుక మనం చేసినట్లయితే మనకి ఆటంకాలు అన్నవి ఏమి కూడా మనకి సంకటమోచన అంటాం కదా, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట అమ్మా. అది ఆ రకంగా ఈ ఉద్ధవుడికి చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ వెళ్ళిపోతూ నాకు తను చాలిస్తున్నాను, నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు ఇంకెక్కడి నుంచి వెళ్ళిపో, ద్వాపర ఎలాగా మునిగిపోతుంది, అంతే కదా, ద్వారక ఎలాగూ మునిగిపోతుంది, ఇంకా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి ఎక్కడికి వెళ్ళమంటే బదరికాశ్రమంకి వెళ్ళమంటాడు. ఎక్కడికి? బదరికాశ్రమంలో ఏం జరుగుతుందంటే మనం తపస్సు చేసుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా బదరికాశ్రమంలోకి వెళ్ళిపోతారు అనమాట. కొన్ని పుణ్యాత్మలు ఉంటాయి. పుణ్యాత్మలు అంటే ఏంటి? ఉత్తమ ఆత్మలు ఏం చేస్తాయి? కొన్ని దోషాలు ఉంటాయి వాటిలో. ఎంత ఉత్తమ ఆత్మ అయినప్పటికీ వాటిలో కొన్ని దోషాలు మిగిలిపోతాయి. ఆ దోషాలతో వాడు ధామాన్ని ప్రవేశించలేడు. అందుకని ఏం చేస్తాడంటే పరమాత్మ వీడిని బదరికాశ్రమానికి షిఫ్ట్ చేస్తాడు. ఈ ఆత్మని ఏం చేస్తాడు అంటే వాషింగ్ మిషన్ అనమాట. అది అక్కడ పడేస్తే అక్కడ మిగతా దోషాలన్నీ కూడా అంటే వాళ్ళు నిరాన్న ముక్తులు ఉంటారు. అక్కడ ఎలా ఉంటారు? తపస్సు చేస్తారు. అలాగే శ్వేతద్వీపం అని ఒకటి ఉంటుంది. శ్వేతద్వీపంలో ఏంటంటే అక్కడ ముక్తులు నిరాన్న ముక్తులు, అంటే నీరు కానీ అన్నం కానీ తీసుకోరు, వాళ్ళకి అవసరం లేదు. అవి తీసుకోకుండా ఆత్మ అలాగా భగవంతుడి యొక్క దీంట్లోనే ఉంటుందన్నమాట. ఆ రకంగా వాళ్ళు తయారైనప్పుడు అక్కడి నుంచి ధామానికి వెళ్తారు. వయా అనమాట. డైరెక్ట్గా వెళ్ళే శక్తి వాళ్ళలో ఉండదు. ఎంత ఉత్తములైనా కూడా ఎక్కడ దోషాలు ఉంటాయి. వారిని ఈ రకంగా శుద్ధి చేసి తీసుకెళ్ళడం జరుగుతుంది. అర్థమైందమ్మా? ఆ రకంగా ఉద్ధవుడిని వెళ్ళమన్నాడు. బదరికాశ్రమానికి నువ్వు వెళ్ళు అన్నాడు. వెళుతూ ఉంటే విదురుడు కనిపించాడు అక్కడ దారిలో. విదురుడు ఎవరు? ఆయన ఇక్కడెందుకు కనిపించాడు దారిలో? ఇక్కడెందుకు కనిపించాడు? ఆ భారత యుద్ధం జరిగినప్పుడు అక్కడ ద్రౌపదిని అవమానించినప్పుడు ఛీ అని చెప్పేసేసి ధృతరాష్ట్రుడికి చెప్పి నీకు దండం, నీ పిల్లలకు దండం, నేను భగవంతుడి తరపు మనిషిని, అన్న కదా, తమ్ముడు కదా, బావ కదా, బామ్మర్ది కదా, వీడి కదా, ఆడు కదా అని నేను నీతో పెట్టుకుంటే నేను ఆత్మపతనం కిందకి పోతాను, నమస్తే అని చెప్పి వదిలేసి వెళ్ళిపోతాడు. ఏం జరిగిందో కూడా తెలియదు. కృష్ణుడు ఇంకా బతికే ఉన్నాడు అనుకుంటాడు కూడా. అయితే అలా వెళ్ళిపోతున్నప్పుడు ఉద్ధవుడికి ఇది కనిపించినప్పుడు అప్పుడు ఆ విషయం ఇక్కడ రాయడం జరుగుతుంది. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. ఎవరెవరు? విదురుడు, ఉద్ధవుడు ఇద్దరు సంవాదన ఇక్కడ చెప్తారు. ఈ యొక్క స్కందంలో జరుగుతుందన్నమాట. ఇక్కడ ఏం చెప్తాడంటే భగవంతుడి యొక్క స్వరూపం, మళ్ళీ భగవంతుడికి అవతారాలు ఇవన్నీ కూడా. అలాగే కపిలదేవ్ భగవంతుడు ఉన్నాడు కదమ్మా. కపిలదేవ్ భగవంతుడి కథ వస్తుంది ఇక్కడ. కపిలదేవ్ భగవంతుడి కథ తెలుసు కదా. దేవాహుతి వాళ్ళ తల్లి కపిలదేవ్ భగవానుడు ఇంకో అవతారం కపిలదేవుడు. సో కపిలదేవుడే సాంఖ్యం చెప్పింది ఎవరు? కపిలదేవుడు. పతంజలి చెప్పింది ఏమిటి? యోగ శాస్త్రం చెప్పింది పతంజలి. సాంఖ్య యోగం చెప్పింది కపిలదేవ్ భగవాన్. సో కపిలదేవ్ భగవాన్ సాంఖ్యం చెప్పినప్పుడు వాళ్ళ అమ్మ దేవహూతి అడుగుతుంది చివరిలో, నాయనా నేను స్త్రీని, నీ తల్లిని అయితే అయ్యా, నా భాగ్యం నాకు కలిగింది, కానీ నాకు ముక్తి రావాలంటే అది నేను ఏం చేయాలి అంటే ప్రసంగం అజరం అని చెప్పేసి మంచి శ్లోకం చెప్తాడు ఆయన. ఎలా తెచ్చుకోవాలి అలాంటి వాళ్ళంటే మంచి సత్పురుష గురువుని ఆశ్రయించాలి. నువ్వు వారిని పట్టుకొని వారు చెప్పింది చేస్తూ ఉన్నట్లయితే నువ్వు అందుకుంటావని చెప్తాడు. సో ఆ రకంగా ఆ కపిలదేవుడు సంబంధించిన అవతారం సంబంధించిన విషయాలన్నీ కూడా ఇదే స్కందంలో మనకి ఇవ్వబడ్డాయి. ఆయన ఉపదేశాలు అవన్నీ కూడా ఏ స్కందం ఇది? 3వ స్కందంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు 4వ స్కందంలో ఏం చెప్పారంటే భగవంతుడు అయిన శివభగవంతుడి యొక్క ఘటనలు ఏమిటవి? దక్షయజ్ఞంలో సఖి ఇదవ్వడం, ఇవన్నీ కూడా ఇక్కడ ఆ కథ అంతా వస్తుంది. అలాగే బాలభక్తుడైనటువంటి ధ్రువుడు, ఏమో చెప్పండి. వస్తాయి, క్లుప్తంగా వస్తాయి ఇవన్నీ కూడా. అంటే ఇప్పుడు చెప్తున్నా
మీకు భాగవతాన్ని చాలా అంచెలంచెలుగా అందిస్తున్నా. కాబట్టి మీరందరూ కూడా ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని స్కందం ఫలానా స్కందం ఉన్నప్పుడు ఫలానా మీకు ఎప్పుడైనా ధ్రువుడి గురించి తెలుసుకోవాలంది ఏ స్కందంలో ఉంది, ఏమిటి ఉద్ధవుడును విదురుడు మాట్లాడుకున్నారు, అది మనకు తెలియదే, ఏం మాట్లాడుకుని ఉండొచ్చు. ఈ జిజ్ఞాస మీలో రావాలి, జిజ్ఞాస మీలో పెరగాలి. ఈ శ్రవణం ద్వారా మీలో జిజ్ఞాస పెరగాలి. ఎప్పుడైతే జిజ్ఞాస పెరుగుతుందో క్రమేణా మనకి 4 కూడా దొరుకుతాయి భాగవతంలో. ఏమిటవి? ధర్మ, అర్థ, కామ కాదు, నేను చెప్పేసాను ఆవిడతో పాటు. ధర్మ, జ్ఞాన, భక్తి, వైరాగ్యం. అందరూ కలిపి చెప్పండి ఒకసారి. ధర్మ, జ్ఞాన, అందరూ ఒకసారి చెప్పండి. ధర్మ, జ్ఞాన, భక్తి, వైరాగ్యం. మళ్ళీ చెప్పండి, అందరూ చెప్పాలి. ధర్మ, జ్ఞాన, భక్తి, వైరాగ్యం. ఈ 4 భాగవతంలో వస్తాయి. ఎప్పుడైతే మీరు చదువుతారో, అరే ఇన్నిసార్లు చెప్పించారు గురువు గారు, ఈ 4 గురించి తెలుసుకుందాం అని, ధర్మం గురించి ఏం చెప్పారో అన్న విషయం తెలిసినప్పుడు చదువుతారు. ఎక్కడుందో మీరు అర్థం చేసుకుంటారు. ఈ రకంగా మీకు ఒక క్లూ దొరుకుతుందన్నమాట. సూపర్ మార్కెట్కి వెళ్తే ఎక్కడ ఏం దొరుకుతాయో తెలుస్తాయి కదా, ఆ రకంగా ఇక్కడ మీకు మ్యాప్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఓకే, 4వ స్కందంలో దక్ష ప్రజాపతి అవన్నీ వస్తాయి. అలాగే తర్వాత దక్షుడి యొక్క అహంకారం ఎలా పోయింది ఆ కథ అంతా వస్తుంది. తర్వాత ధ్రువుడి కథ వస్తుంది. అలాగే పృథు చక్రవర్తి, అది కూడా భగవంతుడి అవతారమే. పృథు చక్రవర్తి కూడా భగవంతుడి అవతారం, ఆయన కథ వస్తుంది. అలాగే పురంజనుడి ఆఖ్యానం ఉంటుంది. పురంజన ఆఖ్యానం అని ఒకటి వస్తుంది. పురంజన ఆఖ్యానం అని, అది ఆత్మ పరమాత్మ గురించి చెప్తాడనమాట. ఆయన పెద్ద కోట గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కోట అంటే మన శరీరం, అందులో రాజు ఎవరు? ఆత్మ. ఈ ఇంద్రియాలు, ఈ గోళ, ఈ మనసులు, ఇవన్నీ ఎవరు? సైన్యం. కానీ మనం ఏం చేస్తాం? రాజు కనుక పనికి మాట్లాడితే ఏమవుతుంది? వీళ్ళందరూ ఎవరికాళ్ళు రెచ్చిపోయి ఎవరికాడు రాజుగా ప్రవర్తిస్తారు. ప్రవర్తించినప్పుడు రాజు ఆత్మ ఏమైపోతుంది? బలహీనపడిపోతుంది. రాజు ఏమైపోయినట్టు? రాజును బంధించేస్తారు. వాళ్ళు చెప్పు చేతల్లో పెట్టుకుంటారు, అంతే కదా. కాబట్టి ఈ రకంగా మనం పతనమైపోతామన్న అర్థమయ్యేలాగా ఈ పురంజన వ్యాఖ్యానం అంటారు. దీన్ని ఏమంటారు? పురంజనుడు అనే కథ ద్వారా దాన్ని మనకి అర్థమయ్యేలా చెప్పారు. ఈ ఆత్మ పరమాత్మ ఎలా అర్థం చేసుకుంటే బాగుంటుంది ఈ కథ. ఇవన్నీ చెప్పుకుందాం, చిన్న ఈ కథలన్నీ కూడా చెప్పుకుందాం. అట్లా 5వ స్కందానికి వస్తాం. అక్కడి నుంచి 5వ స్కందంలో ప్రియవ్రతుడని ఉంటాడు రాజు. ప్రియవ్రతరాజు, చాలా అది ఆయన కూడా చాలా ఫేమస్. ప్రియవ్రతుడు, ఆయన కథ, ఆయన వంశంలో వచ్చాడు వృషభదేవుడు. ప్రియవ్రతుడు వారి వంశంలో వచ్చినటువంటి వృషభదేవ భగవాన్. ఈ వృషభదేవ భగవాన్ కూడా భగవంతుడి యొక్క అంశ, అవతారమే. ఆ వృషభదేవ భగవానుడు దాంట్లో ఎవరు వస్తారు? భరతుడు వస్తాడు. ఎవరు? భరతుడు వస్తాడు. భరత మహర్షి తెలుసు కదా, భరత రాజు తెలుసా? కథ తెలుసు కదా మీ అందరికీ. ఏమిటి? జడభరతుడికి ముందు జన్మ భరతుడు. ఈ మన పేరు, భారతదేశం పేరు ఈయన వల్లనే వచ్చింది. ఈయన పేరుపైనే భారతదేశం అనే పేరు వచ్చింది. భారత వర్షం, దేశం కాదు, భారత వర్షం, భరత ఖండం అంటారు. ఆయన పేరు మీద వచ్చింది. ఆయన అంత ఫేమస్ చక్రవర్తి అయినా కూడా ఆయన వదిలేసేసి తపస్సుకి వెళ్ళాడు. అది మనం తెలుసుకోవాల్సింది అదే. మనం అనుకుంటాం చిన్న చిన్నవి చూసా చాలా గొప్పగా ఫీల్ అయిపోతూ ఈ శరీరం ఏంతవరకు దాంతో ఎలాడుతూ ఉంటాం. కానీ ఈ భాగవతం అన్నీ తెలుసుకుంటే అప్పుడు అర్థమవుతుంది. వాడి ముందు నేను ఎంత ఏం లేదు, వాడే వెళ్ళి వదిలేసి వెళ్ళిపోయాడు అని చెప్పి. ఎంతమంది వెళ్ళారు ఇట్లాగా? చిత్రకేతు కథ వస్తుంది, ఇందులో వస్తుంది అనుకుంటా. చిత్రకేతు తెలుసు కదా, చిత్రకేతు ఉంటాడు. వాడికి 1,00,000 మంది భార్యలు. ఎంతమంది? 1,00,000 మంది భార్యలు. అయినా కూడా వాడికి ఏమిట్రా ఈ జన్మ అని అనిపించి వాడు అడవికి వెళ్ళిపోతాడు తపస్సుకి. అంటే చూడండి, 1,00,000 మంది భార్యలు అంటే వాడికి తెలివైనడు కాబట్టి ఆ తర్వాత పడిపోయాడు. అంటే భార్య అంటే కూడా భర్తలు అనుకోండి, పోనీ అనుకుందాం. అంటే ఏంటి దాని అర్థం ఏమిటి? జన్మకు ఒక భార్య పెట్టుకున్నా 1,00,000 జన్మలు ఎత్తాలిగా. వాడికి ఎలా వచ్చేసింది? వాడికి ముక్తి ఎలా వచ్చేసింది? ఒక్కసారిగా వాళ్ళందరూ దాటేసినట్టే కదా వాడు. అంటే మనం అలా తెలుసుకోవాలి. వాడు 1,00,000 మంది భార్యలు ఉండి కూడా వాడు అసలు ఏమీ దాటి వెళ్ళిపోయాడంటే ఈ లెక్కన మనం ఇన్స్టాల్మెంట్ బేసిస్లో, ఈఎంఐ బేసిస్లో జన్మకో భార్య జన్మకో భర్త అనుకుంటూ వెళుతూ ఉంటే
ఈ ఎన్ని జన్మలు ఎత్తాలో కదా, దాటేసాడా లేదా ఇక్కడ, ఆ రకంగా మనం భావించాలి. అది చిత్రకేతు కథ. అలాగే మన ఎవరు మీరాబాయి ఏంటి, అరే బ్రహ్మాండ ఉదయపూర్ రాజుకి మార్వాడికి రాణి, అది మన కళ కూడా రాదు అట్లాంటిది. మీరు మన రాణి అయినా నీ రాజు అనే కళ రాదు, కళ కూడా రాదు. అలాంటిది నిజం. ఆవిడ సత్యం, మన మన్నున్న యథార్థం. కానీ ఆవిడ అవన్నీ వదిలేసి ఏం చేసింది, శ్రీకృష్ణ కృష్ణ అంది. ఇవన్నీ మనం తెచ్చుకోవాలి మనసులోకి. మనం లొంగిపోతున్నాం అనుకో మనస్సు, ఏంటి చిన్న చిల్లరగా లొంగిపోతుంది ఏంటిది. ఆవిడ ఎక్కడ, మనం ఎక్కడ, ఎవరు విలువైంది ఎవరైనా గ్రహించింది ఆవిడ, పరమాత్మ. అప్పుడు మన మనస్సు మనం చెప్పిన మాట వింటుంది. ఎందుకని మన గొప్పవాళ్ళ గురించి చెప్తాను కానీ మన మాట ఏందో. మామూలు వాళ్ళు అండి, గొప్పడు, ఆడు గొప్పడా, ఆడు గొప్పడు ఎట్ట అవుతాడు, నేను పరమాత్మ ఆయనతో ఉన్నాడా, లేడండి. గొప్పడు కాదు పోవయ్యా, లేదు మంచి బట్టలు వేసుకుంటాడండి, కాస్ట్లీ బట్టలు ఇంగ్లాండ్ నుంచి తెప్పిస్తాడండి, అవునా, అయినా గొప్పడు కాదు. అదేంటండి ఎలా చెప్తారు మీరు, అంతే. ఉదాహరణ చెప్పండి. మైకేల్ జాక్సన్ తెలుసా నీకు? తెలుసు. వాడి దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయో తెలుసా నీకు? వాడు ఒకసారి డ్యాన్స్ వేస్తే ఎన్ని వందల కోట్లు వస్తాయో తెలుసా? వాడి ఇల్లంతా బంగారం తెలుసా నీకు? వాడు వేసుకున్న బట్టలు కూడా బంగారం తెలుసా? ఏం చేశాడు చివరికి? ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. చార్లీ చాప్లిన్ తెలుసా మీకు? హిట్లర్ తెలుసా? ఏమన్నాడు చార్లీ చాప్లిన్? నేను ప్రపంచాన్ని అందరినీ నవ్వించా కానీ నన్ను నవ్వించేవాడు ఒక్కలేడు అంటాడు. నాలో అంత బాధ ఉంది అంట. హిట్లర్ ఏమన్నాడు తెలుసా? నెపోలియన్ గురించి తెలుసు కదా. నా జీవితం మొత్తం మీద ఒక 7 రోజులు కూడా నేను సంతోషంగా లేనన్నాడు. మీరేమిటయ్యా చేసేది ఇక్కడ, నేను ఎలా గొప్పవాడు అనమంటావయ్యా, నా వల్ల కాదయ్యా, చదువుకోవయ్యా, ఇవన్నీ కూడా చెప్తాం. అది గొప్పతనం అన్నది అహంకారానికి ప్రతీక కారాదు. ఇవన్నీ మనం తెలుసుకున్న మరుక్షణం ఏం జరుగుతుందంటే మనకి అర్థమవుతుంది గొప్పతనం. అసలు గొప్పతనం అంటే ఏంటి, అసలు బుద్ధిమంతుడితే ఎవరు, అసలు నిజమైనటువంటి మనిషి అన్నది వాడెవడు, స్వరూపం ఏమిటి, మన మానవ స్వరూపం ఏంటి, భగవంతుడి స్వరూపం ఏంటి, ఇవన్నీ అర్థమయ్యే కొలది మనం దాని నుంచి బయటపడతాం. లేకపోతే మనం ఇదే శరీరంతో ఇదే శాశ్వతం అనుకొని మనం అంతం అవుతాం. కాబట్టి మీరాబాయి, చిత్రకేతు, ఇటువంటి వాళ్ళ కథలు మనం తెలుసుకున్నట్లయితే, ఇలాగే మైకేల్ జాక్సన్లు ఇలాంటి కథలు మనం తెలుసుకుంటే ఒకటి అర్థమవుతాయి. ఎక్కడ మనం ఎందుకు అనవసరంగా ఇస్తున్నాము. భర్తడి సంగతి తెలుసు కదా, మొత్తం రాజ్యవంతం వదిలేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి కూడా చివరి ఏమైపోయాడు, జడభర్తుడు కాదు, భరతుడు రాజ్యం అంతా వదిలేసి, భర్తకాండాన్నంతా వదిలేసేసి ఇంకా తపస్సు చేయడానికి వెళ్ళిపోతాడు. ఇళ్ళకి ఏం జరుగుతుంది, ఒక లేడీని చూస్తాడు, లేడీ పిల్లని, ఒక లేడీ గర్భంతో ఉన్నటువంటి లేడీ ఎక్కడో పులి సౌండ్ గర్జనకి భయపడి అక్కడ నదిలోకి దాటుదామని ట్రై చేస్తుంది, పారిపోతుంటే అది చచ్చిపోతుంది. అప్పుడు దానికి డెలివరీ అయిపోయి చిన్న బేబీ లేడీ పుడుతున్నారు. దాన్ని చూస్తాడు, దాన్ని పెంచాలి, అరే ఇది చచ్చిపోతుందేమో అని చెప్పేసి. అసలు తను ఏ స్థితి నుంచి వచ్చాడు, ఎంత వైరాగ్యం, జ్ఞాన వైరాగ్యం ఉండి, ఎంత భక్తి ఉండి వచ్చాడు. భక్తి లేక ఇవన్నీ జరిగినాయి. ఎందుకు జరిగినాయి ఇవన్నీ? భక్తి లేదు. భక్తి ఉంటే ఆనందం వేరేగా ఉంటుంది. పెంచినప్పుడు కూడా పరమాత్మ మర్చిపోకుండా ఉండేవాడు. అది భక్తి లేకపోతే ప్రాబ్లం ఇది. కేవలం భక్తి లేదనుకోండి, భగవంతుడు కనెక్ట్ అవ్వలేదనుకోండి. భక్తి అంటే మన భక్తి కాదు, పూజ ఆ భక్తి కాదు. ఈ ధర్మజ్ఞాన భక్తి వైరాగ్యాలతో ఉన్న భక్తి ఉంటుంది, 4 కలిపి ఉంటాయే, ఆ భక్తి ఎవరిలో ఏకాంతిక భక్తి అంటారు, అశాంతిక భక్తి అంటారు. ఆ భక్తి ఉన్న వాళ్ళకి ఈ సేవ మామూలుగా చేస్తూ ఉంటాడు, చేసినా కూడా మనసులో పరమాత్మ ఎప్పుడూ ఉంటాడు. ఉండేటప్పటికీ ఇదొక బాధ్యతగా చేస్తాడు, కానీ అటాచ్మెంట్ రాదు. ఇప్పుడు అటాచ్మెంట్ ఏమైంది, వచ్చింది. ఊరికే తపస్సు చేసుకుంటూ కూర్చుంటాడు, కానీ చూడంగానే అటాచ్మెంట్ వచ్చింది. ఆ అటాచ్మెంట్ దేనితో ఉండాలి, మనకి పరమాత్మతో ఉండాలి. ఓహో, దాన్ని చూడమని పరమాత్మ పంపించుంటాడు, అది చూద్దాం, అది దానికి ఏదో కాసేపు పాలన చూసి దాని కర్మ ఎలా ఉందో అని అలా అనుకుంటాడు. కానీ ఇక పెద్దగా దాని గురించి ఆలోచన. కళ్ళు మూసుకుంటే అమ్మో అది పాలు తాగిందో లేదో, అది ఏమైందో, ఏమైనా పులి తినేసిందేమో, లేకపోతే నక్కొచ్చి తినేసిందేమో, ఇదే ఆలోచన. ఈ ఆలోచన ఏమైపోయింది, చివరి చనిపోయే టైంలో కూడా దాన్నే తలుచుకొని పోయాడు. కాబట్టి నెక్స్ట్ జన్మ ఏమో ఎలా పుట్టాడు, ఒక లేడీలాగా పుట్టాడు. కానీ ఈ తపో సంపన్నుడు, ధర్మ సంపన్నుడు, వైరాగ్య సంపన్నుడు, జ్ఞాన సంపన్నుడు కాబట్టి ఆ పాత జన్మ గుర్తుంది ఆ లేడీకి.
అమ్మో మళ్ళీ ఇంకేం అటాచ్మెంట్ ఇవ్వకూడదు దేంతో అని చెప్పేసి బుద్ధి తెచ్చుకొని ఆ లేడి నుంచి బయటపడింది. బయటపడి తర్వాత జడభరతుడిగా పుట్టాడు. ఆ తర్వాత జన్మలో చూసారా, అంటే ఉత్తములైన వాళ్ళకు కూడా చిన్న దోషం వల్ల మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాల్సి వస్తుంది. అలా రకంగా మనం తెలుసుకుంటాం ఇక్కడ. తర్వాత 5వ స్కందంలో ఏం ప్రియవ్రతుడిది అయిపోయిన తర్వాత వృషభదేవుడిది అయిపోయింది, వృషభదేవుడి తర్వాత భరతుడిది అయిపోయింది. ఆ రకంగా మనం బ్రహ్మాండం గురించి కూడా తెలుసుకుంటాం ఇందులో. బ్రహ్మాండం గురించి, బ్రహ్మాండం అంటే ఏంటి? బ్రహ్మాండం అంటే ఏంటి? మాయ కింద ఉన్నది బ్రహ్మాండం, మాయ కింద ఉన్నది బ్రహ్మాండం. ప్రపంచం కాదు, బ్రహ్మాండం అంటే లోకాలన్నీ కలిపిందని బ్రహ్మాండం అంటారు. ఎన్ని లోకాలు? 14 లోకాలు. వాటి గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అసలు బ్రహ్మాండం అంటే ఏంటి, ఆ లోకాలు ఏమిటి, మనం ఏ లోకంలో ఉన్నాం, మన కింద ఏ లోకాలు ఉన్నాయి, పైన ఏ లోకాలు ఉన్నాయి. ఈ ఆత్మ ఈ బ్రహ్మాండంలో తిరుగుతూ ఉంటుంది. ఎప్పటి వరకు? ముక్తి వచ్చేంత వరకు. సత్కర్మలు చేస్తే ఒక లోకం, దుష్కర్మలు చేస్తే ఒక లోకం, దురాలోచనలు చేస్తే ఒక లోకం, దుష్టబుద్ధి ఉంటే ఒక లోకం, ఈ రకంగా అన్ని రకాల సదాచారం ఉంటే ఒక లోకం, ఈ రకంగా రకరకాలుగా లోకాలు ఉన్నాయి అని మనకి ఇక్కడ తెలుస్తుంది అన్నమాట. కాబట్టి ఇవన్నీ ఇక్కడ ఇవ్వబడ్డాయి. 6వ స్కందంలో రాసుకోండి, అజామిలుడి కథ వస్తుంది. అజామిలుడి కథ. ఈ అజామిలుడి కథ ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే, కుసంగం వలన మనం ఎంత నష్టపోతాం, కుసంగం వలన, బ్యాడ్ కంపెనీ, కుసంగం వలన మనం ఎంత నష్టపోతాం అన్నదాన్ని మనకి ఇక్కడ చేయండి. చెప్పండి. ఉంటాయి, అందులో ఉంటాయి. అది తరమాకండి, అది చూస్తే మైండ్ పోతుంది. ఇంకా శ్రవణం అంటే శ్రవణమే చేయాలి, మళ్ళీ మీరు అవి చూడకూడదు. ఇంటికి వెళ్ళా చూసుకోండి, రాసుకోండి, మంచిదే, నష్టం లేదు. రామ రాస్తారు కదా 100 కోటి సార్లు. ఎందుకు రాస్తున్నావు తెలియదా ఏంటి రామ అంటే ఏంటో? ఇక్కడ అదే చెప్తుంది. ఈ గంట మీ దృష్టి దేని మీద ఉండాలి? గురువాక్యం, దీనత్వ భావన, 4వది ఏంటి? ఏకాగ్ర చిత్తం. ఈ 4 ఉన్నాయో చేసుకోండి, నేను చెక్ చేసుకోండి, మిగతా వదిలేయండి. మీరు మటు ఇటు వెళ్ళారంటే ఇంకంతే సంగతులు. అని మీ మనసులో చెప్తుంది. నాకు తెలుసులే, నా బుక్లో ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. బుక్లో ఎందుకు ఇలా కొడితే వాట్సాప్లో వచ్చేస్తాయి, గూగుల్లో ఉండవా ఏంటి? అన్నీ తెలుసు మనకి, కానీ దానివల్ల ఫలితం శూన్యం. దానికి కారణం ఇదేనమ్మా. ఎక్కడ ఎలా ఉండాలో అలా పూర్తిగా ఉన్నట్లయితే మనకి అది రావాల్సింది ఫలితం చక్కగా అందుతుంది. కాబట్టి ఇక్కడ మనం పసిపిల్లలా కూర్చొని నేర్చుకోవాల్సిందే గురువు ముందు. దీనత్వ భావంతో ఉండాలి. నాకు తెలుసు అనే భావంలో కూర్చున్నాము అంటే 0. ఇంక మైండ్ కాదు, ఇంకా మననం జరగదు. మననం అన్నది జరగదు ఇంకా. అట్లాగే అజామిళ్ళుది అయిపోయింది కదా. 6వ స్కందంలో అజామిళ్ళు, వృత్రాసురుడి కథ. వృత్రాసురుడి కథ. ఈ వృత్రాసురుడే పూర్వజన్మలో చిత్రకేతు. నేను చెప్పాను, 1,00,000 మంది భార్యల క్యాండిడేట్ ఇతనే. కానీ తర్వాత వృత్రాసురుడిగా పుడతాడు. కానీ ఆయన చంపడం చాలా కష్టం అవుతుంది, ఎందుకంటే భక్తుడు. వృత్రాసురుడికి అది బాగుంటుంది, ఆయన చంపడం చాలా కష్టమైపోతుంది. భక్తుడు ఈ మా శక్తిమాతగా తను వచ్చి కానీ చంపడం అవుతుంది అన్నమాట. తను సరెండర్ అయిపోతాడు, తను అలా చచ్చిపోతాడు. కానీ ఆ చంపడం నా వల్ల కాదంటారు అందరూ, దేవతలు కూడా అంటారు. నమ్మకం చెప్పుకుందాం, ఇది ఇంటికెళ్ళి గవ్వ కొట్టేమాకండి. మీరు ఇంటికెళ్ళి గవ్వ దీన్ని వచ్చి చూసేసి అది చూడమాకండి. దీనికి సిలబస్ ఫాలో అవ్వండి, నెమ్మదిగా ఇంకనేవ్వండి లోపలికి. ఇది ఇంకితే నేను చెప్పిన దానికి ఫలితం వస్తుంది, మీరు విన్నదానికి ఫలితం వస్తుంది. ఈ 2 సరిసమానంగా జరుగుతూ ఉండాలి. 2 చక్రాలు పట్టాలంటే, ట్రైన్ సరిగ్గా వెళ్ళాలంటే 2 పట్టాలు కూడా కరెక్ట్గా ఉన్నప్పుడే మీ గమ్యాన్ని చేరుకోగలుగుతారు అమ్మా. ఏవి 7వ స్కందం. 7వ స్కందంలో ప్రహ్లాదుడిది, హిరణ్యకశిపుడిది వస్తుంది. హిరణ్యకశిపుడి కథ వస్తుంది. 8వ స్కందం గజేంద్ర మోక్షం వస్తుంది. 7లో ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు. నోట్బుక్ తెచ్చుకొని వాళ్ళు నెక్స్ట్ టైం తెచ్చుకోండి. తెచ్చుకోకపోతే మీకు
8వ స్కందం గజేంద్ర మోక్షం. అంటే ఇది కథల కింద అనుకోమాకండి. దీని ద్వారా ఏం తెలుసుకున్నాం? అది అజాముడి ద్వారా ఏం తెలుసుకుంటాం? కుసంగం అంటే డేంజర్. కుసంగం వలన ఎలా పతనం అయిపోతాం, మళ్ళీ దాని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? సరే పతనం అయిపోయామని ఇప్పుడు ఏం చేయాలంటే, పతనం అయిపోయాక నేను అంత కుసంగం జీవితం అంతా నాకు ఇప్పటివరకు, ఇప్పుడు నేనేం చేయాలి? అది కూడా ఇందులో తెలుస్తుంది. ఇప్పుడు 8వ స్కందంలో ఏం చెప్తాం? 7వ స్కందం ప్రహ్లాదుడు తెలుసు కదా. ప్రహ్లాదుడి భక్తి ఏ రకంగా, అసురుడైన తండ్రి ఉన్నా కూడా, తండ్రి పాపాత్ముడు దుర్మార్గుడు అయినా కూడా ఎలాగ తను భగవంతుడి భక్తితో ఇదిగా అయ్యాడు అన్న విషయం అక్కడ తెలుసుకుంటాం. అంటే అందరూ సంబంధికులే, వీళ్ళందరూ శత్రువులందరూ ఎవరు? సంబంధికులే. మనం చెప్పే ఎక్స్క్యూజ్ అంతా ఎవరు? మనకి సంబంధికులే. వాళ్ళండి వీళ్ళండి వాళ్ళండి. ఓకే, అలా కాదంటామండి, కాదనలేమండి. కానీ మీరు వెళ్ళిపోతున్నారు, కిందకి వెళ్ళిపోతున్నారండి. ఏం చేయాలండి మరి? అది మీరు చూసుకోండి. పడవ నాది కదా అని చెప్పి మునిగిపోలేం కదండి. మునిగిపోతాయి కదండి, నా పడవలో మునుగుతానండి, ఈ పడవ ఆడదండి. మునిగితే మునిగాను కానివ్వండి, నా పడవ తీసుకొచ్చాడు అందులో కూర్చుంటారండి అన్నట్టు ఉంటుంది. కాబట్టి అంటే తీవ్రంగా ఎందుకు చెప్తున్నారో అనుకోవద్దు మీరు. ఒకసారి మైండ్కి షాక్ ఇవ్వకపోతే అది దారిలో పడదన్నమాట. నెమ్మదిగా చెప్తే కాదు, ఒకసారి షాక్ ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది. అందుకని అప్పుడప్పుడు ఈ విషయం చెప్తా ఉంటుంది. కానీ మనల్ని ఏదో కించపరచడం గురించి అనుకోవద్దమ్మా. ఒకసారి మనల్ని మనం తిట్టుకుంటే కానీ పనులు అవ్వవు, మనల్ని మెచ్చుకున్నంతసేపు పనులు అవ్వవు. ఒక్కొక్కసారి మనల్ని మనం తిట్టుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటాయి. ఎప్పుడైతే మనల్ని ఏంటి యథోబుద్ధి అని మనం అనుకున్నప్పుడు అది కామ్ అయిపోతుంది. అప్పుడు జాగ్రత్తగా మనం ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఒక్కొక్క స్కందంలో ఒక కథ ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటో కూడా నేను చెప్తున్నాను అనమాట. అలాగే 8వ స్కందంలో గజేంద్ర మోక్షం. గజేంద్ర మోక్షంలో ఏంటి? ఆపద సమయంలో, ఆపదోద్ధారక సంకట సమయంలో ఎవరిని ఆశ్రయించాలి? భగవంతుణ్ణే ఆశ్రయించాలి. భగవంతుడిని మాత్రమే ఆశ్రయించాలి. భగవంతుడిని ఆశ్రయిస్తే ఆయన ఎలా వస్తాడో ఇక్కడ చెప్పు. ఎలా వస్తాడు? సిరికిని చెప్పక అన్నీ వదిలేసుకొని పరిగెట్టుకుంటూ వస్తాడు. ఇప్పుడు నీ యొక్క ప్రార్థన బలంతో వస్తాడు ఆయన. బలం ప్రార్థనలో ఉంది అన్న విషయం ఇక్కడ మనకి అర్థమవుతుంది. ఎన్ని అస్త్రాలు మన దగ్గర ఉన్నాయి, కానీ దాన్ని ఎలాగ వాడుకోవడం మనకి తెలియలేదు. అయిపోద్దాం, ఇవన్నీ అయిపోయాక మనకి ముగించేద్దాం. నెక్స్ట్ మళ్ళీ 9వ స్కందంలో, ఇందులో 8వ స్కందంలో ఇంకోటి కూడా వస్తుందమ్మా. గజేంద్ర మోక్షం తర్వాత సముద్ర మంథనం గురించి కూడా వస్తుంది. సాగర మంథనం కూడా అందులో వస్తుంది. 9వ స్కందంలో సూర్యవంశ చంద్రవంశ రాజుల గురించి వస్తుంది. సూర్య చంద్రవంశ రాజుల్లో ఉన్నటువంటి ప్రసిద్ధమైనటువంటి భక్తరాజులు ఎవరున్నారు, భక్తులైన రాజులు ఎవరున్నారో ఇవ్వడం జరుగుతుంది. అందులోనే చవన ఋషి సుకన్య కథ కూడా వస్తుంది. చవన ఋషి సుకన్య కథ కూడా వస్తుంది. అలాగే అంబరీషుడిది, దూర్వాసుడిది తెలుసు కదా. అంబరీషుడు మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఏకాదశి మహాత్మ్యం ఇక్కడ చాలా గుడ్. ఇప్పుడు నాకు ఇలా చెప్తుంటే నాకు ఉత్సాహం వస్తుంది. చాలాసార్లు చెప్పాం కదా అంబరీషుడు దూర్వాసుడి కథ. ఏకాదశి వ్రతం చేసిన తర్వాత ద్వాదశి రోజు ఏం జరిగింది అది ఇక్కడ వస్తుంది. మళ్ళీ మనం ఒకసారి చెప్పుకుంటాం. అలాగే ఇందులో ఇక్కడే రాముడు అవతారం కథ కూడా ఇక్కడ మనకి వస్తుంది. ఆ కథలోనే ఈ పార్వతి అడగడం, ఆవిడ సీతగా వెళ్ళి కనబడి ట్రై చేయడం, ఆవిడ భంగపడిన తర్వాత శివుడు ఆవిడ వదిలేయడం, నా మీద నమ్మకం లేకుండా, నా మీద విశ్వాసం లేదు కాబట్టి ఐఎమ్ లీవ్, నిన్ను వదిలేస్తున్నానని చెప్తే సఖిగా అక్కడ జరుగుతుంది. అక్కడి నుంచి మళ్ళీ భస్మం అయిపోతుంది. మళ్ళీ ఆయన చేరుకోవడానికి నానా తిప్పలు పడుతుంది. అంటే పరమాత్మ నుంచి ఒకసారి రాలిపోయామంటే మళ్ళీ ఆయన చేరుకోవడం చాలా కష్టం. ఇవన్నీ ఇందులో మనం తెలుసుకుంటాం. భగవంతుడి అవతారం తెలుస్తుంది. భగవంతుడి రాముడి యొక్క వంశంలో ఉన్న యయాతి కథ కూడా వస్తుంది. యయాతి కథ ఆ వంశంలో వాడే యయాతి కథ మనకు తెలుసు కదా. అంటే ఏంటి? ఈ లోకంలో ఉన్న భాగ్యాలు మీరు ఎంత అనుభవించినా ఉపయోగం లేదు, దానికి అంతం అనేది ఉండదు అని మనం తెలుసుకుంటాం. అందుకే అంటారనమాట, మనం మనిషిలో ఉన్న చిన్న చిన్న సుఖాలకే పొంగిపోతున్నాం, చాలా ఇది ఫీల్ అయిపోతాం. ఈ మానవ లోకంలో ఉన్నటువంటి ఎన్ని సుఖాలు అయితే ఉన్నాయో, మనం ఏదైతే అత్యంత పెద్ద సుఖం అనుకుంటామో అవన్నీ అందరి కలిపి సుఖం తీసుకున్నా కూడా, కలిపి మూట కట్టినా కూడా ఒక గంధర్వుడి సుఖానికి సరిపోదమ్మా. గంధర్వ లోకంలో ఉన్న గంధర్వులు ఉంటారు కదా,
గంధర్వుడు పడే సుఖానికి సరిపోదు ఇన్ని మానవులకి. మీరు ఎంత టాప్ అనుకున్నాగా వీళ్ళందరినీ చక్రవర్తులు కలిగి పెద్ద పెద్ద ప్రెసిడెంట్ ఏదన్నా కానీ రాజులు డబ్బులు ఎవడన్నా కలుపుకోండి, అంతా ఈ మానవ లోకాలు అన్ని సుఖాలు కలిపి ప్యాక్ చేస్తే కూడా ఒక్క గంధర్వుడు పడే సుఖంలో అంత కూడా ఉండదు. అట్లా లెక్కేసుకుని మనం చెప్పాను మీకు ఇలాగ ఎవరు గొప్ప దేవతలు, గంధర్వులు, తర్వాత బృహస్పతి, వీళ్ళు ఒక్కొక్కరు సుఖం లెక్కేస్తే 1000 కోట్లు, 1,00,000 కోట్లు, కోటి కోట్లు ఉంటుంది. అర్థమైందా? కాబట్టి మనం వీళ్ళతో కంపేర్ చేసుకుంటూ ఉండాలి. వీళ్ళు ఉన్నారంటే మీకు చాలా గొప్ప వాళ్ళ కింద -1,00,000 -కోటిలోనే ఉంటాం. అంటే పాతాళంలో ఉంటాం, ఇంకా మన భూమికి రాలా ఇంకా. ఏమ్మా శవన ఋషి సుకన్య తర్వాత అయిపోయింది కదా. 10వ స్కందం యయాతి రాజు చరిత్ర, యదువంశ చరిత్ర అక్కడికి వచ్చేస్తాయి. 10వ స్కందంలో శ్రీకృష్ణ భగవానుడి యొక్క ప్రాకట్యం, బాల చరిత్ర, మధురలో ఉన్న చరిత్ర, ఇవన్నీ రాక్షసులను చంపడం ఇవన్నీ వస్తాయి. ఈ 2 భాగాలుగా ఉంటుంది. చాలా పెద్ద స్కందం ఇది. దశమ స్కందం అని చాలా పెద్దది. కేవలం ఈ భాగవతం రాయడానికి కారణం ఇదే. శ్రీకృష్ణ యొక్క ప్రకట స్వరూపుడు భగవంతుడి యొక్క ఉన్నాయి, అవన్నీ ఇందు మనకి తిరుగుతాయి. తర్వాత 11వ స్కందంలో యదుకుల నాశనం, శ్రీకృష్ణుడి అంతర్ధానం, యదుకుల నాశనం. ఇందులోనే జనకరాజుడు యోగీశ్వరుడు కథ వస్తుంది. అట్లాగే అక్కడే భాగవత ధర్మం చెప్పడం జరుగుతుంది. జనకరాజుకి నవయోగీశ్వరులు అని చెప్తారు, ఈ భాగవత ధర్మం గురించి చెప్తారు. భాగవతం మొత్తం కలిపి ఒక ధర్మం కింద, అదే ఆ భాగవత ధర్మమే ధర్మ, జ్ఞాన, భక్తి, వైరాగ్యం, ఈ 4 కలిపిన ధర్మాన్ని ఏమంటారు? భాగవత ధర్మం అంటారు. ఎవరైతే ఈ భాగవత ధర్మాన్ని ఫాలో అవుతారో వాళ్ళని భాగవతులు అంటారు. భగవంతుడిని మాత్రమే ఫాలో అయ్యే వాళ్ళని ఏమని అంటారు? వారిని భాగవతులు, పరమ భాగవతులు అంటారు. అంతేగాని భగవంతుడి కథ చెప్పుకు తిరిగేవాళ్ళు కాదు. ఆ జీవితమే భగవంతుడే జీవితంగా బతికే వాళ్ళని భాగవతులు అంటారు. వాళ్ళకి వాక్శుద్ధి ఉంటుంది. భాగవత ధర్మం అంటారు. ఈ 4 కలిపి ఎవరిలో అయితే ఉంటాయో, ఈ 4 కలిపి పేరు ఒకే పేరేంటి? భాగవత ధర్మం. ఎక్కడన్నా మీకు భాగవత ధర్మం అన్న మాట వినిపిస్తే దాని అర్థం ఏమిటి? అందులో ఈ 4 ఉన్నాయని అర్థం అన్నమాట. అర్థమైందా అమ్మా? భక్తులందరూ గుణాతీత వీళ్ళందరూ ఇప్పుడు గుణాతీత స్థితికి వచ్చిన భక్తులు, గుణాతీత స్థితికి వచ్చిన భక్తులందరూ ఉన్నారు కదమ్మా. ఇప్పుడు ఉద్ధవుడు, వీళ్ళందరూ కూడా విదురుడు ఇవన్నీ మనం చూస్తాం. ఇది కంగారు పడి అక్కడ చాలామంది వస్తారు. అంటే వాళ్ళు ఈ 4 ఫాలో అవుతారు అనమాట. ఇప్పుడు చూసినట్లయితే ఇప్పుడున్న వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. ఇప్పుడు మన దాంట్లో ఈ మహాస్వామి మహారాజు, ప్రముఖ స్వామి మహారాజు వీళ్ళంతా దాని కింద వస్తారనమాట. వాళ్ళు భాగవత ధర్మ ఫాలో అవుతారు. అందుకని వాళ్ళలో మనకి ఇవేమి కనిపించవు. అది 11వ స్కందం. యదుకుల శాపం ఇవన్నీ ఉంటాయి కదా. ఇది ఇక కృష్ణుడి యొక్క అంతర్ధానం. 12వ స్కందంలో మన కథ. శ్రీకృష్ణుడి అంతర్ధానం 11వ స్కందంలో అయిపోతాం. 11వ స్కందంలో అయిపోతుంది. ఇది 12వ శ్లోకంలో కలియుగం ఎలా ఉంటుంది, ఇక్కడ జనాలు ఎట్టుంటారు, వీళ్ళ ఆయుష్ ఎంత ఉంటుంది, వీళ్ళ బుద్ధి ఎలా ఉంటుంది, వీళ్ళ బుద్ధి ఏ రకంగా ప్రవర్తిస్తూ ఉంటుంది, భగవంతుడికి ఎంత దూరంగా ఉంటారు వీళ్ళు, ఈ కలియుగం అన్న దాంట్లో ఏ ధర్మం ఉంటుంది, ధర్మం అసలు ఉంటే ఆ ధర్మం అసలు ఉండదు, ఆ ఉన్న ఒకే పాదం తల తెలుసుకుందాం, నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఇవన్నీ కూడా మనకి 12వ స్కందంలో చెప్పబడుతుంది మన గురించి. సో ఇది మన క్లుప్తంగా భాగవతం యొక్క స్వరూపం. దీన్ని మనం ఇలాగే క్లుప్తంగా అలా చెప్పుకుంటూ కంప్లీట్ చేద్దాం. ఇవాళకి ఇక్కడ ఆపేద్దాం. మళ్ళీ బుధవారం పెట్టుకున్నావా? బుధవారం నాడు స్టార్ట్ చేసుకొని ఒకటి ఒక్కొక్క స్కందంలో ఒక్కొక్క స్టోరీ ఉంది కదా.
అమ్మ ప్రార్థన చేసేయండి. 4 to 5 ఎందుకంటే వాళ్ళందరూ 4 to 5 ఓకేనా 4 to